హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజులుగా మన ఛానల్లో వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేయలేదు. సో దానికి రీజన్ ఏంటనేది నేను మళ్ళీ చెప్తాను. సో ప్రజెంట్ ఏంటంటే రేపు మేము షిరిడి వెళ్తున్నాం. సో ఎలా వెళ్తున్నాం, ఎక్కడ ఉంటున్నాం, ఎన్ని రోజులు స్టే చేస్తాం, దీని కాస్ట్ ఎంత అవుతుంది, ఈ వివరాలన్నీ నేను ఈ వ్లాగ్లో అయితే చెప్తాను. సో ఇంకోటి ఏంటంటే నేను షిరిడి వెళ్ళడానికి 4 days అయితే పడుతుంది కాబట్టి వ్లాగ్ చాలా పెద్దదైపోతుంది. సో నేనేం చేస్తానంటే ఒక 3 to 4 partsగా డివైడ్ చేసి నేనైతే అప్లోడ్ చేస్తాను. సో ఇంకెందుకు ఆలస్యం, మరి లెట్స్ గో. ఇదిగోండి, వీళ్ళే మా ఫ్యామిలీ. వీళ్ళతోనే నేను షిరిడి అయితే వెళ్తున్నాను. సో లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని రెడీగా అయితే ఉన్నాము. ఇంకా మా పిల్లలకైతే ఆనందానికి హద్దు పొత్తు లేదు. సో ఈ లోపలే విజయవాడ రైల్వే స్టేషన్ అయితే వచ్చేసింది. విజయవాడ రైల్వే స్టేషన్ చూడని వాళ్ళంతా అవుట్ సైడ్ నుంచి ఒక లుక్ వేసుకోండి. లోపల నుంచి అయితే మళ్ళీ చూపిస్తాను. విజయవాడ రైల్వే స్టేషన్ గురించి చెప్పాల్సి వస్తే సౌత్ ఇండియాలోని వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రైల్వే స్టేషన్. అన్ని స్టేట్స్కి కనెక్టివిటీ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇంకా లోపలికి వెళ్ళి చూస్తే ఇక్కడ చాలామంది వెయిటింగ్ అయితే చేస్తున్నారు వాళ్ళ ట్రైన్ కోసం. ఇంకా మా ట్రైన్ విషయానికి వస్తే అది ప్లాట్ఫామ్ నెంబర్ 7కి అయితే వస్తుందని చెప్పి అంటున్నారు. సో చూడాలి అది 6కి వస్తుందో 7కి వస్తుందో. ఇంకా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఎక్కేసి మేమైతే మా ప్లాట్ఫామ్కి అయితే వెళ్ళిపోయాము. ఇంకా మా ట్రైన్ విషయానికి వస్తే మేము బుక్ చేసుకున్న ట్రైన్ పేరు నర్సాపూర్ నాగర్సోల్ ఎక్స్ప్రెస్. ఇది ఈరోజు మధ్యాహ్నం 2 o'clock అయితే వస్తుంది. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 1 o'clock అయితే అయిపోయింది. ఇంకా 1 hourలో మా ట్రైన్ అయితే వచ్చేస్తుంది. ఇంకా వెయిట్ చేయాల్సిందే. ఇప్పుడు చూస్తూ ఉండగానే ఇంకొక 50 minutes అయితే పాస్ అయిపోయింది. ఇంకా మా ట్రైన్ రావడానికి ఒక 10 minutes అయితే ఉంది. ఇంకా మా వాళ్ళు లెట్స్ గో కార్యక్రమంలోనే ఉన్నారు. వీళ్ళు ఎప్పుడు ఆపుతారు ఏంటో. ఇంకా మా చిన్నోడు గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. వాడు డ్రీమ్ గర్ల్ గురించి ఆలోచిస్తూ హ్యాపీగా అయితే నిద్రపోయాడు. ఈ లోపలే మా ట్రైన్ అయితే వచ్చేసింది. ఇంకా ఈ ట్రైన్ విషయానికి వస్తే మేమైతే 3 tier AC అయితే బుక్ చేసుకున్నాము. దీనికి వచ్చి ఒక పర్సన్కి పడే కాస్ట్ 1350 rupees. ఇక్కడి నుంచి 2 o'clock అయితే బయలుదేరుతుంది. ఇంకా నాగర్సోల్ వెళ్ళే టైంకి పొద్దున 7 o'clock అయితే రీచ్ అవుతుంది. ఆల్మోస్ట్ ఒక 17 hours జర్నీ అయితే పడుతుంది. ఇంకా ఈ ట్రైన్ లోపల ఎలా ఉంటున్నాను కూడా మీరు ఒక లుక్ వేసేసేయండి. మేమైతే చక్కగా లంచ్ చేసి ఒక మంచి స్లీప్ అయితే తీసాము. సో బయటికి వెళ్ళి చూస్తే కాజీపేట్ జంక్షన్ అయితే వచ్చేసింది. టైం ఎంత అనుకునే లోపే 6 PM అయితే అయిపోయింది. ఇంకా మాకు 13 hours జర్నీ అయితే ఉంది. ఈ లోపల ఒక మంచి సీనరీస్ అయితే కూడా చూసేసేయండి. అదిగోండి, ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 6:45 అయితే అయిపోయింది. మేమైతే మొత్తానికి నాగర్సోల్ అయితే వచ్చేసాము. ఇంకా మా వాళ్ళు వచ్చేసి వ్యూవర్స్ అందరికీ హాయ్ అయితే చెప్పేశారు. ఇక్కడ మేము తెలుసుకుంది ఏంటంటే ఓన్లీ 2 platforms అయితే ఉన్నాయి. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 2. మేమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 1కి వెళ్ళి బయటకు వెళ్ళాలి. సో మేమైతే క్రాస్ చేసాము. అదిగోండి, అదే మా ట్రైన్. ఇంకా మేము బయటకు వచ్చి చూస్తే ఇక్కడ చాలా ఉన్నాయండి ట్యాక్సీస్. సో వీళ్ళు ఎలా ఛార్జ్ చేస్తున్నారంటే పర్ హెడ్ 200 rupees అయితే తీసుకున్నారు. మేము మొత్తం 6 members అయితే ఉన్నాము. సో టోటల్ 1200 rupees అయితే ఛార్జ్ చేశారు షిరిడి వెళ్ళడానికి. ఇంకా డిస్టెన్స్ వచ్చేసి షిరిడికి నాగర్సోల్ నుంచి షిరిడికి 45 kilometers అయితే ఉంది. ఆల్మోస్ట్ ఒక 1.5 hour అయితే పడుతుంది. సో మొత్తానికి చాలా హ్యాపీగా ఉన్నాము. షిరిడికి రావడం ఇది మా సెకండ్ టైం అండి. ఫస్ట్ టైం వచ్చేసి హైదరాబాద్ టు షిరిడి బస్సులో అయితే వచ్చాము. ఇంకా సెకండ్ టైం వచ్చేసి ట్రైన్లో అయితే వచ్చాము విజయవాడ నుంచి. ఇంకా ట్రైన్ విషయానికి వస్తే మా ఎక్స్పీరియన్స్ ఒక్క ప్యాంట్రీ కార్ మాత్రమే లేదు, కానీ మిగతా అంతా చాలా చాలా బాగుంది. ఎవ్రీ స్టేషన్లో ఫుడ్ డెలివరీస్ అయితే చాలా చాలా బాగుంది. ఇంకా నాగర్సోల్ నుంచి షిరిడీకి అయితే రోడ్వే అయితే వచ్చాము. హాఫ్ ద డిస్టెన్స్ బాగుంది, కానీ మిగతాదైతే అంతగా అయితే బాగోలేదు. మొత్తానికి షిరిడి అయితే వచ్చేసాం. మేమైతే చాలా చాలా హ్యాపీగా అయితే ఉన్నాము. ఇదిగోండి, ఇదే మేము దిగిన హోటల్. దీని పేరు శ్రీ సాయి ఆరాధన క్షేత్రం. ఇది ఒక సేవకం ట్రస్ట్ అనమాట. వీళ్ళదే బయట ఒక చిన్న హోటల్ కూడా ఉంది. సో మేమైతే టేస్ట్ చేసాము, చాలా చాలా బాగుంది. ఇంకా దీని బుకింగ్ ప్రాసెస్ వచ్చేసి డైరెక్ట్గా బుక్ చేసుకోవచ్చు, లేదనుకుంటే ఫోన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు. వీళ్ళ ఆఫీస్ విజయవాడ బీసెంట్ రోడ్లో అయితే ఉంది. సో ఇంకా రూమ్స్ విషయానికి వస్తే మాత్రం వీళ్ళ దగ్గర సూట్ రూమ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇంకా చెక్అవుట్ చెక్ఇన్ టైం మీరు అక్కడ చూస్తున్నారు. ఒక 7 AM అయితే చెక్ఇన్, అదేవిధంగా 7 AM చెక్అవుట్ కూడా చేస్తారు. ఇక్కడ ఒక చిన్న టెంపుల్ కూడా ఉందన్నమాట. వీళ్ళు ఏంటంటే 24/7 ఒక 385 days సాయిని ఆరాధిస్తూ ఉంటారనమాట. అది మాకు చాలా బాగా నచ్చింది.
ఇంకా రూమ్స్ విషయానికి వస్తే మేము 3 బెడ్ ఉన్న రూమ్ అయితే తీసుకున్నామండి. ఇక్కడ చాలా బాగుంది, హైజీన్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇంకా మాకు పడిన కాస్ట్ పర్ డే 1350 రూపీస్ అనమాట. సో వీళ్ళది ఒక సేవా కమ్ ట్రస్ట్ కాబట్టి వీళ్ళు మధ్యాహ్నం లంచ్ అండ్ నైట్ డిన్నర్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి టెంపుల్కి ఒక 200 మీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంది. మేమైతే దర్శనానికి వెళ్తున్నాము. ఇంకా మేమైతే 1 అవర్లో తిరిగి వచ్చేసాము. కానీ మేము వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళాము, ఏం చేసాము అన్నది నెక్స్ట్ బ్లాగ్లో మీకు క్లియర్గా డీటెయిల్గా అయితే చూపిస్తాను. ఎవరు మిస్ కామాకండి, చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది.